కంజంక్షన్స్లో నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్స్. ఒక డిపెండెంట్ క్లాజ్ సెంటెన్స్ని ఒక ఇండిపెండెంట్ క్లాజ్ సెంటెన్స్కి కలిపి చెప్పడానికి ఉపయోగిస్తాము. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే కంప్లీట్ మీనింగ్ ఇచ్చే సెంటెన్స్, పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యము. ఇక్కడ చూడండి, ఐ వెంట్ టు ఆఫీస్, నేను ఆఫీసుకు వెళ్ళాను, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. డిపెండెంట్ క్లాజ్ అంటే ఇన్కంప్లీట్ సెంటెన్స్ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వని అసంపూర్తి వాక్యాన్ని సెంటెన్స్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఆఫ్టర్ ఐ ప్రిపేర్డ్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత అని ఆగిపోయాం, ఏం జరిగిందో చెప్పట్లే, అందుకని ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఈ రెండింటిని కలిపి చెప్పాలి. ఇప్పుడు ఐ వెంట్ టు ఆఫీస్ ఆఫ్టర్ ఐ ప్రిపేర్డ్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాను, ఇలా చెప్పాలి. ఇక్కడ ఆఫ్టర్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. సబార్డినేట్ కంజంక్షన్స్ టైంకి సంబంధించి ఆఫ్టర్, బిఫోర్, వెన్, వైల్, రీజన్కి బికాజ్, సిన్స్, కండిషన్ అయితే ఇఫ్, అన్లెస్, కాంట్రాస్ట్ పరస్పర యుద్ధంగా చెప్పాల్సినవి ఆల్దో, ఈవెన్ దో, ఈ విధంగా ఉంటాయి. యూ కేమ్ బిఫోర్ ఐ కేమ్, నువ్వు వచ్చావు, బిఫోర్ ఐ కేమ్ నేను వచ్చే ముందు నువ్వు వచ్చావు అనేది ఇండిపెండెంట్ క్లాజ్, బిఫోర్ ఐ కేమ్ అనేది డిపెండెంట్ క్లాజ్. బిఫోర్ సబార్డినేట్ కంజంక్షన్. యూ కాల్డ్ మీ వెన్ ఐ వాజ్ రీడింగ్, నేను చదువుకుంటూ ఉన్నప్పుడు, ఇది డిపెండెంట్ క్లాజ్. యూ కాల్ పిలిచావు. ఐ టాక్ టు హిమ్ వైల్ ఐ వాజ్ గోయింగ్ ఆఫీస్, నేను ఆఫీస్ వెళ్తూ ఉన్నప్పుడు అతనితో మాట్లాడాను. షీ కేమ్ లేట్, ఆమె ఆలస్యంగా వచ్చింది. బికాస్ షీ మిస్డ్ బస్సు మిస్ అయిన కారణంగా ఆమె లేటుగా వచ్చింది. ఈ బికాస్తో మొదలయ్యే భాగము సబార్డినేట్ క్లాజు. బికాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. సిన్స్ 2010 నుంచి దే హ్యావ్ లివ్డ్ హియర్, ఇక్కడ నివసించారు. ఈ సబార్డినేట్ క్లాజులు సెంటెన్స్ బిగినింగ్లో కూడా ఉండవచ్చు. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి పనిచేస్తే, యూ విల్ సక్సీడ్, నువ్వు విజయవంతం అవుతావు. ఇఫ్ అనేది ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్. వీ విల్ గెట్ వెట్ అన్లెస్ వీ యూస్ అంబ్రెల్లా, గొడుగు ఉపయోగించకపోతే మనం తడిసిపోతాము అనేది అన్లెస్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. ఐ విల్ వెయిట్ అంటిల్ దే విల్ కమ్, వాళ్ళు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఆల్దో ఎగ్జామ్ వాజ్ డిఫికల్ట్ షీ పాస్డ్, ఎగ్జామ్ కష్టంగా ఉన్నప్పటికీ పాస్ అయింది, సబార్డినేట్ క్లాస్ ముందుంది. ఈ విధంగా సెంటెన్సెస్ని అంటే డిపెండెంటు, ఇండిపెండెంటు సెంటెన్సెస్ని కలపడానికి ఉపయోగించే ఈ పదాలను బిఫోర్, ఆఫ్టర్, అంటిల్, ఆల్దో మొదలైన పదాలను సబార్డినేట్ కంజంక్షన్స్ అని పిలవడం జరుగుతుంది.